బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనూజాకి విన్నర్ అయ్యే ఛాన్స్ తప్ప మరే ఇతర కంటెస్టెంట్ కి లేవనే చెప్పాలి. ఎందుకు అంటే తనూజ ఏదైనా మాట మాట్లాడింది అంటే అది పక్కా స్ట్రాటజీతో మంచి క్లారిటీగా మాట్లాడుతుందనే చెప్పాలి. తన గేమ్ ప్లే అంతా కూడా పక్కాగా 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో భాగంగా మరొకసారి తనూజ యొక్క మాస్టర్ ప్లాన్ బయట పెట్టాడు పవన్ కళ్యాణ్. ఇక అసలు విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరూ గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తనూజతో మాట్లాడుతూ, ఏం తనూజ, నీకు ఇమ్యూనిటీ పవర్ వస్తే నన్ను సేవ్ చేయాలని నీకు అనిపించలేదేరా అని అంటూ తనూజని అడిగాను పవన్ కళ్యాణ్. అయితే తనూజ తన మాస్టర్ ప్లాన్ చెప్పగానే మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా సలాం చేశాడంటే నెక్స్ట్ లెవెల్ మాట్లాడిందనే అర్థం. సో తనూజ ఉంది, అరే నీకు విషయం చెప్పనా, నాకు ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు, నేను బర్నీ గారిని ఒకవేళ సేవ్ చేశానంగో బాండింగ్ తో సేవ్ చేశానని అంటారు. సో ఇమాన్యుయల్ని సేవ్ చేశానంగో ఆల్రెడీ 10 వారాలు నామినేషన్ లోకి రాలేదు, మళ్ళీ తనని ఎలా సేవ్ చేశారంటూ ఆడియన్స్ నాకేసుకుంటారు. ఒకవేళ నీతో నేను సేవ్ చేశానంగో నిన్ను వీళ్ళు ఫ్రెండ్షిప్ అందుకే సేవ్ చేసింది తనూజ అంటూ అనుకుంటారు. సో అలా కాకుండా రీతు అయితే గనక ఎప్పుడు చూసినా డెమోన్ పవన్ గేమ్ కోసమే ఆడింది కానీ తన గేమ్ కోసం ఆడలేదు. కానీ ఈ రోజు ఏదైతే డెమోన్ పవన్ తననే నామినేషన్ చేసి నువ్వు నీ మాటలు నీ శ్రేష్టలు మార్చుకోకపోతే కష్టం అంటూ కళాఖండిగా చెప్పాడు. ఇప్పటికైనా రీతు తన గేమ్ని మార్చుకుంటాదనే నాకు అనిపిస్తుంది. ఒకవేళ నేను తనని సేవ్ చేయకపోతే ఒకవేళ తను ఎలిమినేట్ అయిపోతే దానికి అర్థం ఏముంది? అందుకే తను ఎలిమినేట్ అవ్వకుండా సో ఒక ఛాన్స్ ఇస్తే తన గేమ్ ఎలా ఆడుతుంది, మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటుందా లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం మరీ స్టాండ్ తీసుకుంటాదా అని అనిపించి నేను బాగా ఆలోచించి మరి రీతుకి ఇమ్యూనిటీ ఇచ్చానురా అంటూ తనూజ అయితే చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్కి. దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏది ఏమైనా సరే నువ్వు మాట్లాడే విధానం కానీ నువ్వు తీసుకునే డెసిషన్స్ కానీ 100% చాలా క్లారిటీగా ఉంటాయి. అందుకే నువ్వు ఏదైనా డెసిషన్ చెప్పినా ఒకవేళ మాట్లాడినా నేను మళ్ళీ ఎందుకు మాట్లాడినా అనుకుంటున్నావు, 100% నాకన్నా 100 రెట్లు భలే బాగా ఆలోచిస్తావంటూ మొత్తానికి తనూజ యొక్క బుర్రకైతే గనక సలాం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ లైవ్ లో. మరి మీరేమంటారు? తనూజ నిజంగానే కరెక్ట్ డెసిషన్ తీసుకుందా రీతుని సేవ్ చేయడం అనేది? అలాగే తనూజ మాట్లాడిన మాటలపై మీ ఒపీనియన్ ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.